శాసనసభను 10 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించడంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ అనుమతితో మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. సమయం 10:10 కావచ్చింది. ఈ సెషన్లో ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీ 10 అంటే 10 గంటలకు ప్రారంభం కాలేదు. మీరు లాస్ట్ సెషన్ చూడండి. 10 ఏళ్లు సభ నడిపితే అదే 10 గంటలకు ఖచ్చితంగా సభ నడిపాం. సభా సమయపాలన పాటించాం. ముఖ్యం. అలాగే ప్రతిరోజు ఈ సెషన్లో 5, 10, 15 నిమిషాలు ఆలస్యంగా సభ ప్రారంభం కావడం కరెక్ట్ కాదు అన్నారు. సభ అందరికీ ఆదర్శంగా ఉండాలి. మనమే ఇలా ఆలస్యంగా నడవడం కరెక్ట్ కాదని మనవి చేస్తున్నా అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. అనంతరం స్పీకర్ అనుమతితో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ ప్రారంభించారు. రైతు భరోసా విధి విధానాలపై సూచనలు ఇవ్వాలని మంత్రి తుమ్మల సభ్యులను కోరారు. సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసాపై విధి విధానాలను ఖరారు చేసి ఆ తర్వాత రైతు భరోసా చెల్లింపులు చేస్తామన్నారు మంత్రి. ఒక్క రోజు కూడా అసెంబ్లీ 10 అంటే 10 గంటలకు స్టార్ట్ కాలేదు. మీరు లాస్ట్ సెషన్ చూడండి. మేము 10 ఏళ్ళు సభ నడిపితే 10 అంటే 10 గంటలకు ఖచ్చితంగా టెన్షన్గా సభ నడిపాము అధ్యక్ష. సభ సమయపాలన పాటించడం అనేది చాలా ముఖ్యం అధ్యక్ష. ప్రతిరోజు కూడా ఈ సెషన్లో మీరు చూస్తే రోజు 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు సభ ఆలస్యంగా ప్రారంభం కావడం కరెక్ట్ కాదు అధ్యక్ష. సభ అందరికీ ఆదర్శంగా ఉండాలి, కానీ మనమే ఇట్లా ఆలస్యంగా నడపడం అయితే కరెక్ట్ కాదని మీకు మనవి చేస్తున్నాం.